హలో మామా, హలో బంగారు తల్లి, వెంకిరావు ఛానల్ కి స్వాగతం. 2023లో టాప్ 10 అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రాలు. ఇందులో ప్రతి సినిమా యొక్క బడ్జెట్, ప్రపంచ వసూళ్లు, ప్రపంచ వాటా, ప్రీ రిలీజ్ వ్యాపారం మరియు తీర్పులను చర్చిస్తుంది. 1. ఆదిపురుష్. బడ్జెట్ 400 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 395 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 194.3 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 240 కోట్ల రూపాయలు. 2. వాల్తేరు వీరయ్య. బడ్జెట్ 125 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 232 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 136.2 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 88 కోట్ల రూపాయలు. 3. వీరసింహారెడ్డి. బడ్జెట్ 85 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 132.5 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 79.7 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 73 కోట్ల రూపాయలు. 4. భగవాన్ కేసరి. బడ్జెట్ 75 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 127 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 70.1 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 67 కోట్ల రూపాయలు. 5. వాతి. బడ్జెట్ 40 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 118.2 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 62.3 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 35 కోట్ల రూపాయలు. 6. దసరా. బడ్జెట్ 65 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 115.3 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 63.9 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 48 కోట్ల రూపాయలు. 7. బ్రో. బడ్జెట్ 110 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 110.8 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 66.9 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 98 కోట్ల రూపాయలు. 8. విరూపాక్ష. బడ్జెట్ 40 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 88.7 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 47.4 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 23 కోట్ల రూపాయలు. 9. బేబీ. బడ్జెట్ 7 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 82.4 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 42.8 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 8 కోట్ల రూపాయలు. 10. ఖుషి. బడ్జెట్ 55 కోట్ల రూపాయలు. ప్రపంచ వసూళ్లు 77.4 కోట్ల రూపాయలు. ప్రపంచ వాటా 41.3 కోట్ల రూపాయలు. ప్రీ రిలీజ్ వ్యాపారం 53 కోట్ల రూపాయలు. ఈ జాబితా భవిష్యత్తులో విడుదల కాబోయే తెలుగు చిత్రాలపై ఆసక్తిని పెంచేలా చేస్తుంది మరియు టాలీవుడ్ పరిశ్రమ దేశంలోనే అత్యంత ప్రజాదృతమైన మరియు విజయవంతమైన చలనచిత్ర పరిశ్రమలలో ఒకటిగా ఎదగడం కొనసాగుతుందని నమ్మకం కలిగిస్తుంది. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.